సత్యమూర్తి గారు, రోజా గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా మేమేంటో చూపిస్తున్నామని చెప్పి. నిన్నగాక మొన్న చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే మాట మాట్లాడారు. మేము ఎప్పుడు ఎన్నికల్లో దిగినా సరే మేము ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ గతంలో 164 సీట్లన్నీ కూడా ఈవీఎంల ద్వారా తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వైసీపీ అపర మేధావి ఇంకొకరు వచ్చి ఆయన కొన్ని కాన్క్లేవ్లు పెట్టి మరి పరకాల ప్రభాకర్ రావు గారు ఆయన కూడా ఈవీఎంల గురించి పడినటువంటి ఓటింగ్ శాతం గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులందరూ కూడా వస్తున్నారు. కానీ ఎలా చూడాలి వీళ్ళ యొక్క వాదనలు? నిజంగా రేపొద్దున స్థానిక ఎన్నికల్లో నిజంగా వీళ్ళు గెలుస్తారా? 170కి 175 అని చెప్పి గతంలో అన్నట్టుగా వీళ్ళని తెచ్చుకుంటారంటే ఏం చెప్తారు? అంటే మీరు ప్రస్తావించిన 3 పేర్లలో పరకాల ప్రభాకర్కి కాన్షియన్స్ ఏమి లేదు, సజ్జల రామకృష్ణారెడ్డికి కాన్షియన్స్ ఏమి లేదు. కానీ రోజాకి ఒక కాన్షియన్స్ ఉంది కదా. ఓడిపోయిన తర్వాత ఎప్పుడన్నా నగరి వెళ్ళిందా? స్థానిక సంస్థలు ఎన్నికలు అంటే చెన్నైలో జరగవు కదా, నగరిలో జరుగుతాయి. నగరం వెళ్ళావా? ఎప్పుడన్నా చూసావా? అక్కడ మాట్లాడావా? స్థానికులతో ఏమన్నా మాట్లాడావా? టచ్లో ఉన్నావా? ప్రతి వాళ్ళు వచ్చి మేము చూస్తాం, తాట తీస్తాం, తడాకా చూపిస్తాం. ఏంది ఇదంతా? తమాషా అయిపోయిందే. మీకు ఈవీఎంలతో గెలిచాడా చంద్రబాబు నాయుడు? నువ్వు దేంతో గెలిచావు? నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు దేంతో గెలిచావు? ఈవీఎంలతోనే కదా. అప్పుడు ఏం చెప్పావు? అదేంటండి జగన్ చెప్పిన మాటలు చెప్తున్నా. అదేంటండి ఇట్ట మనం దాని మీద బటన్ నొక్కామనుకోండి, పక్కనే వీవీప్యాట్ మిషన్ ఉంటుందండి. మనం ఏ బటన్ అయితే నొక్కామో ఆ గుర్తు ఫ్యాన్ మీద గుర్తు మీద నొక్కాము, వీవీప్యాట్లో ఫ్యాన్ స్లిప్ కనపడుతుందండి మనకి. అట్ట ఏం కాదు, అంత బాగుంది అన్నావుగా. పక్కన జగన్ ఈ మాట చెప్పేటప్పుడు పక్కన ఉండి సపోర్ట్లు కొట్టేవుగా. మరి ఇప్పుడేమో ఈవీఎం, అప్పుడు కాదా? అరే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఈవీఎంలు టెంపర్ చేయొచ్చండి అంటాడు ఒకడు వచ్చి. ఎట్ట టెంపర్ చేస్తావు చెప్పు నాకు? ఎట్ట టెంపర్ చేస్తావు చెప్పు? టెంపర్ చేయకపోతే బీజేపీ ఇన్ని చోట్ల ఎట్ట గెలుస్తుందండి అంటాడు ఇంకొక మేధావి వచ్చి. పెద్ద అదే మీరు ఊరు తిరిగి కాంక్లేవ్లు పెడుతున్నాడని చెప్పారే. ప్రతి చోట బీజేపీ గెలవట్లేదు కదండి. మరి తమిళనాడు లాంటి చోట్ల ఓడిపోయి బీజేపీ గెలవలేదు కదండి, అధికారంలోకి రాలేదు కదండి. అంటే దానికి ఏం చెప్తాడంటే ఆ మేధావి, కొన్ని చోట్ల అట్ట వదిలేస్తారండి. అంటే ఎన్నికల మీద నమ్మకం రావడానికి కొన్ని చోట్ల వదిలేస్తారట. వదిలేస్తే వాళ్ళకు ఒకటే సీట్ తెచ్చుకునేంత దాకా వదిలేస్తారట. కేరళ వదిలేస్తారు, తమిళనాడు వదిలేస్తారు, వెస్ట్ బెంగాల్ పట్టుకుంటారు. అరే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టారు, సర్ అని పెట్టారు. వెస్ట్ బెంగాల్లో సర్ జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉండదు అనే విషయం ఈ మేధావులందరికీ తెలుసు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందినే వాడుకుంటుంది అని కూడా తెలుసు కదా. ఈ సర్ నిర్వహించేటప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారు? మమతా బెనర్జీ ఎంప్లాయీసే కదా. ఓటర్లను తీసేశారు. నీ సిబ్బందే కదా ఉంది. నువ్వు రీవెరిఫై చేసుకోవచ్చు కదా, కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పొచ్చు కదా. నీకు 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ అక్కడ ఉన్నది అంటే వాడు కొత్తగా ఉద్యోగంలో చేరినోడు, క్లర్క్గా చేరినవాడు సూపరింటెండెంట్ అయ్యి ఉంటాడు ఇప్పటికీ. 15 ఏళ్లలో నీకు నీ మనుషులే కదా వాళ్ళందరూ. అరే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తున్నావా? నీకు అక్కడి నుంచి లేనివాడు, వెళ్ళిపోయిన వాడి ఓట్లు తీసేస్తున్నావా మేము అని చెబితే, లేదు మ్యానిపులేట్ చేస్తున్నారు, అంతా ఇది చేస్తున్నారు. అందుకనే మోడీ అన్ని చోట్ల గెలుస్తున్నాడు. తంపిన మెజార్టీలతో గెలిచారు ఒక్కొక్కడు మొత్తం వెస్ట్ బెంగాల్లో. ఓడిపోయి ఎట గెలిచారు? చూసిరాపో అక్కడికి వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళి చూసిరా ఎట్లా ఉందో, చూసిరాపో పరిస్థితి ఎట్లా ఉందో. ముస్లింలు డామినేషన్ విపరీతంగా పెరిగిపోయి, ఆ ముస్లింలు కూడా మన దేశం ముస్లింలు కాదు, బంగ్లాదేశ్ ముస్లింలు. ఇక్కడ వచ్చి అధికారం చెలాయిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక ప్రజలు తిరుగుబాటు చేశారు.
నీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. నీకు ప్రతి చోట అంతే. డిఎంకే చేసిన ఒక దాష్టికమైన పాలనకి ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకనే విజయ్కి అన్ని సీట్లు వచ్చినాయి. మళ్ళీ డిఎంకే ఎందుకు అధికారంలోకి రాలేదు? మీకు ఎక్కడ అంటే మీరు గెలిచిన చోటేమో మీ గొప్పోళ్ళు మీ అందరికి ప్రజలందరూ మీకు ఓటేశారా? మీరు గెలవకపోతేనేమో నరేంద్ర మోడీ ఈవీఎంలోని టెంపర్ చేశాడు అంటావా? ఏంటి అదే లాజిక్ ఉండాలి కదా. నువ్వు గెలిచినప్పుడేమో ప్రజలందరూ హర్షించారు, నువ్వు ఓడిపోగానే ప్రజలందరూ విలన్లు అయిపోయారు. బ్యాలెట్ పేపర్ పెట్టు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీల్లో బ్యాలెట్ పేపర్ల మీదే జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 3 చోట్ల ఓడిపోయాడు. ఎట్లా ఓడిపోయావు? మా ఓటర్లు వేరు అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మా ఓటర్లు వేరు. మరి ఆ వేరుగా ఉండే ఓటర్లు అసెంబ్లీలో కూడా కనపడలేదుగా నీకు. ఇటువంటి తర్కాలు చేసుకుంటూ వాదనలు, మేము మళ్ళీ ఎలక్షన్లో మేము గెలుస్తాం. ఎవడొద్దన్నాడు? నీకు చేత అయితే నువ్వు ప్రజల్లో ఉంటే, నువ్వు చేసిన అరాచకాలని ప్రజలు మర్చిపోతే, మళ్ళీ నీకు ఓటేస్తే నువ్వు గెలవచ్చు. నువ్వు చేసింది మామూలు వ్యవహారమా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వేటాడి బీసీలను చంపితివి, ఎస్సీలను చంపితివి, ఎస్టీలను చంపితివి, మైనారిటీస్ని చంపితివి. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి కూడా మనం చూసాం సార్. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిందలేసారు. అవును. సో ప్రజలు ఏముంటారు అంటే ఇంకా నీకు వేరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం లేదు. అందుకే నేను ఇప్పుడే ఒక వీడియో చూస్తున్నా. ఆ నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అని మాజీ మంత్రి ఒక అతను ఉన్నాడు. అతను అక్కడ ఎస్ఐకి చెప్తున్నాడు, ఎస్ఐ ఇంకా నువ్వు 2 సంవత్సరాల 9 నెలలే ఉద్యోగంలో ఉంటావు, ఆ తర్వాత నేను తీసేస్తా అని చెప్తున్నాడు. అంటే ఈ అధికారంలోకి వచ్చేది ఎస్ఐని తీసేయటానికా? నీకు ఎందుకు వేయాలి ఓటు? నువ్వు ఎస్ఐని తీసేయటానికి నీకు మళ్ళీ మేము ఓటేయాలా? ఫస్ట్ ఇటువంటి చిల్లర వాగుడు తగ్గించుకుంటే ఏమన్నా ఒక అర్థం ఉంటుంది. ఏం మాట్లాడతారో తెలియదు వీళ్ళకి. ఏమి రోజా మీరు ప్రస్తావించిన రోజా చెప్తున్నది అన్ని అచ్చు మా జగనన్న ఎట్ట చేశాడో తమిళనాడులో విజయ్ అన్న కూడా అట్ట చేశాడు, అందుకనే ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిందని చెప్పింది రోజా. ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిన కారణం ఏంటంటే జగనన్న ఏం చేశాడో ఆయన అదే చేశాట. బాబాయ్ హత్య కూడా జరిగింది. బాబాయ్ని లేపాడు, తల్లిని బయటికి వెళ్ళగొట్టాడు, చెల్లిని బయటికి వెళ్ళగొట్టాడు. అవన్నీ చేశాడా విజయ్? అవన్నీ చేశాడా? అవతల విజయ్ మొత్తుకుంటున్నాడు, అరే ఇది ఎక్కడ దరిద్రం, నన్ను జగన్తో పోలుస్తారేంటని ఆయన బాధపడుతున్నాడు. ఆయనకి ఇంకా రెండు సీట్లు రావాలి, 2 సీట్లు వస్తే నేను గట్టెక్కుతానని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నాడు. చాలా విజయ్ పొజిషన్ చాలా దయనీయంగా ఉంది. ఆ వీసీకే అనే పార్టీ మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయటం లేదో నాకు కూడా అర్థం కావట్లా. అది ప్రో దళిత్ పార్టీ, యాంటీ బీజేపీ పార్టీ, మరి విజయ్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు తెలియదు. ఇంకొకటి ఆ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే ఏదో ఉంది, అది మరి వాళ్ళు ముస్లిం లీగ్ కదా. మరి విజయ్ ఏమో నేను బీజేపీ వ్యతిరేకం అని చెప్తున్నాడు కదా. మరి వాళ్ళు ఒకరోజు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఒకరోజు సపోర్ట్ చేయమంటారు. ఎందుకు చేయరో అర్థం కాదు, ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు విజయ్ లేదో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అయిపోతుందిలే కానీ చెప్తున్నా. అంటే ఎందుకు మీకు అధికారం వస్తేనేమో ప్రజలందరూ మీతోటి ఉండి గెలిపించినట్ట, మిమ్మల్ని తీసి నేలకేసి కొట్టి 11 సీట్లకి పరిమితం చేస్తే ఆ ఈవీఎంలు తప్పు. అందుకని ఈ రోజా ఏమన్నా వెళ్ళిందా, నగర నియోజకవర్గానికి వెళ్ళిందా, అక్కడ ఏమన్నా చూసిందా, అక్కడ ఏమన్నా ప్రజల అవసరాలు పట్టించుకున్నదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే పోలేదు అక్కడికి. అందరూ ఏం చెప్పారు? రోజా వద్దండి మాకు, ఇంకెవరినన్నా పెట్టండి అని చెప్పారు వైసీపీ వాళ్ళు. నగర్లో సొంత నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఈ రోజా వద్దు, వేరే వాళ్ళని ఎవరినన్నా పెట్టండి అని చెప్పారు. అటువంటి ఈ రోజా ఇప్పుడు వచ్చి మాట్లాడటం, రాజకీయాల గురించి మాట్లాడటం, దాని గురించి మీరు క్వశ్చన్ అడగటం, నేను ఇంతసేపు సమాధానం చెప్పడం, ఏమన్నా అర్థం ఉందా? ఆ రోజాకి ఏంటి? ఆమె ఏమన్నా మళ్ళీ వస్తాను తమిళనాడులో వెళ్ళి ప్రచారం చేసింది.
పార్టీలతో కూడా చాలా వరకు నేను పార్టీలో స్టాలిన్ జాయిన్ అవుతా అని ఏ, చెప్పేసి సార్ స్టాలిన్ సార్ మీరు సూపర్ సార్ మీరు అద్భుతం సార్ అని చెప్పింది వందేళ్ళు పోయాడు అయిపోయింది. ఈమె వెళ్ళకపోతే అవును, కనీసం తన సొంత నియోజకవర్గంలో గెలిచి ఉండేవాడు. అవును, సార్ సూపర్ సార్ స్టాలిన్ సార్ అని చెప్పింది జంపు. అవును. ఇటువంటి ఈ రోజా వచ్చి మాట్లాడటం ఆ? ఇక స్థానిక సంస్థల్లో గెలుస్తు నువ్వు పోయిరాపు ఒకసారి నగరి పోయిరాపు, నగరి పోయి అక్కడికి వెళ్ళిరాపు, మీటింగ్ పెట్టు, నీ వైసీపీ వాళ్ళందరూ ఎట్లున్నారో చూసుకొని రాపు, వెళ్ళి తర్వాత వచ్చి మాట్లాడగాను స్థానిక సంస్థల గురించి తర్వాత మాట్లాడదాం. Please subscribe to Leo News for more videos.